రమేష్ హాస్పిటల్స్ 38 సంవత్సరాలు వైద్య సేవలో పూర్తి చేసుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. నిజానికి ఇదే ఫస్ట్ ప్రైవేట్ కార్డియాక్ సెంటర్ ఈ రీజియన్లో విజయవాడలో మొదటిగా మొదలుపెట్టారు. ఆ తర్వాత అనేక చోట్లకి మల్టిపుల్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా రూపొందించింది. సో ఈ హాస్పిటల్స్ కాంపిటెన్సీ కానీ, ఆ డాక్టర్ల యొక్క నైపుణ్యత కానీ, లేకపోతే సర్వీస్ ఆస్పెక్ట్లో కానీ చాలా బ్రహ్మాండంగా అవుతుంది. నేను వ్యక్తిగతంగా కూడా అది చూశాను. మా అమ్మాయి చాలా సీరియస్ సఫరింగ్తో ఉంటే అందరు డాక్టర్లు హైదరాబాద్కి ఎయిర్ లిఫ్ట్ చేయమంటే ఇక్కడ రమేష్ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్లు చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం వలన మేము చేయగలము, మాకు అన్ని వసతులు ఉన్నాయి, అన్ని హైదరాబాద్ లాంటి అంతకంటే మించి వసతులు ఉన్నాయి, మేము చేయగలమని హామీ ఇవ్వటం వల్ల మేము ఇక్కడే ఉంచి ట్రీట్ చేసాం. ఒక వారం రోజుల్లోనే చాలా బ్రహ్మాండంగా అయింది, అంత సీరియస్ ఇల్నెస్ కూడా. అట్లానే 2-3 పిల్లలు బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వస్తే అది సక్సెస్ఫుల్గా అయింది. వాళ్ళంతా ఇప్పుడు నార్మల్గా చదివి కోర్సులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా 1-2 అబ్బాయిలు వాళ్ళ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిన తర్వాత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్ చేసి బ్రహ్మాండంగా అయ్యారు. మేము ఈ హాస్పిటల్తో ఎంఓయూ కూడా ఉంది. ఫార్మా డి స్టూడెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. సో దాంతో ఈ హాస్పిటల్లో ఉన్న కాంపిటెన్సీస్ కానీ, సర్వీసెస్ కానీ మాకు బాగా తెలుసు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వైద్య సౌకర్యాలు ఈ ప్రాంత ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు వైద్య సేవ చేస్తున్నందుకు, ఈ ప్రాంతంలో ఇంత గొప్ప ఫెసిలిటీ ఉన్నందుకు రమేష్ గారిని, వాళ్ళ టీం మెంబర్స్ని అందరినీ అభినందించాల్సి ఉంటుంది. డాక్టర్లే కాదు, నర్సెస్, మిగతా సర్వీసెస్ వాళ్ళని కూడా అందరినీ అభినందించాల్సి ఉంటుంది. ఈ హాస్పిటల్ ఇంకా చాలా ప్లేసెస్లో ఉండాలి, చాలా మల్టిపుల్ స్పెషాలిటీతో ఇంకా బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మరొకసారి రమేష్ గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇక్కడ గుంటూరులో ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ మమత, వాళ్ళ టీము, వాళ్ళందరికీ కూడా మరోసారి అభినందనలు.